మలేష్ అన్న ఇగో 100 రూపాయలు దేవుని గల్లెలయ్యి ఈ 400కి ఎన్నొస్తే అని పట్టుకరా. అవురా ఎంకటి మొన్న తిరుపతి పోయినా అంటివి కదా, మరి ప్రసాదం ఏదిరా? వాడేంద్రా నాయన పోరలకు పెట్టినట్టు ముత్యమంత చేతిలో పెట్టిండు, మనిషి కొట్టి పట్టుకొస్తే ఏమాయే. హలో పార్వతక్క, ఏం చేస్తావో తెలియదు, మాకు 10 కావాలి. ఇగో గిట్లుంటది. తిరుపతి పోతున్నారంటే ఎంకన్న దర్శనం తర్వాత అందరూ కాయి చేసేది లడ్డునే. కానీ 7 కొండల ఎంకన్న దర్శనానికే కాదు లో, లడ్డు ప్రసాదానికి ఆధార్ కార్డే ఆధారమైంది. హగో కౌంటర్ల కారెట్ చూపిస్తేనే ఇస్తున్నారు, అట్లా కూడా మనిషికి 2. ఆధార్ కార్డు మీద 2 లడ్లు ఇస్తారండి. ఇదెక్కడి కథరో చుట్టాల దోస్తులు అడుగుతారాయే, ఇంటి పక్కోళ్లకు ప్రసాదం పంచాలనాయే. ఎక్కువ ఎందుకు ఇయరని భక్తులు లొల్లి చేస్తున్నారు. లెక్కకైతే దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ టోకెన్ మీద 1 ఫ్రీగిస్తారు. అటెన్క 50 రూపాయల కోటి చొప్పున ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. కానీ ఉన్నట్టుండి తగ్గించే వరకు దేవుని ప్రసాదానికి దూరం చేస్తారా అని గరమైతున్నారంతా. వచ్చే బ్రహ్మోత్సవాల కోసం దాచిపెట్టాలని ఇప్పుడు తక్కువిస్తున్నారట. టికెట్ మీద 2 లడ్లు ఇచ్చినారు. మళ్ళీ ఆధార్ కార్డు పెట్టి లడ్లు అడిగితే వాళ్ళు మీది టికెట్ మీద మీ ఆధార్ ఎంటర్ అయ్యిండే వల్ల మీకు దానికి లడ్లు ఇవ్వరు. ఎంతో దూరం నుంచి వచ్చి అక్కడ వాళ్ళ స్నేహితులకు కానీ చుట్టాలకు కానీ లడ్లు ఇచ్చుకుందామని ఎంతో ప్రేమతో ఇక్కడికి 50 రూపాయలు పెట్టి తీసుకుంటామంటే 1 లడ్డు ఇచ్చేసి తర్వాత ఆధార్ కార్డు అంటున్నారు, మళ్ళీ రకరకాలుగా. అట్లనే లడ్డు తయారీకి వాడే నెయ్యి కాంట్రాక్టు ఇంకొకరికి ఇచ్చిరట ఈ నడుమ. అటుకెళ్ళి సప్లై తగ్గే వరకు ఇటు చేసుడు కూడా తగ్గిందట. అందరికి ఇయ్యాలే కాబట్టి ఆధార్ కార్డు లంకె పెట్టిండ్రట. ఏ ముచ్చట ఎట్లున్నా భక్తులైతే మస్తు నారాజు అవుతున్నారు.